పోలీసు వారి తరఫుని నా నమస్కారాలండి. మన ఏలూరు జిల్లా ఎస్పీ గారైన శ్రీ కె కిషోర్ ప్రతాప్ ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు సార్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి నేను మరి నా కలీగ్స్ అయిన పెదవేగి సిఏ గారు రాజశేఖర్ గారు, మరి సతీష్ పెదపాడు ఎస్ఐ గారు అయిన సతీష్ గారు, వాళ్ళ సిబ్బంది అందరూ కలిసి ఒక ఎన్డీపీఎస్ సమాచారం మీద గాంజా ట్రాన్స్పోర్ట్ అవుతుందనే సమాచారం మీద, ఖచ్చితంగా రాబడిన సమాచారం మీద కలపట్టు టోల్ గేట్ దగ్గర నిన్న 25/8/2025 తేదీ ఈవినింగు వెహికల్ చెకింగ్ ఒకటి చేపట్టడం జరిగింది. ఆ వెహికల్ చెకింగ్లో ఒక ఈకో వ్యాను, బ్లూ కలర్ ఈకో వ్యాను మీద, అది దాని నెంబరు వచ్చి AP11AL7355. ఈ యొక్క సుజుకి యొక్క ఈకో వ్యాన్లో ఇద్దరు వ్యక్తులు ప్రయాణం చేస్తూ వస్తూ ఈ యొక్క చెకింగ్ చూడడం చూసి వాళ్ళు అనుమానాస్పదమైన కదలికలను బట్టి వాళ్ళని పోలీసు వారు అనుమానించి పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ఆ యొక్క వెహికల్లో వెనకాల ఇక్కడ మీకు మీ ముందు ప్రదర్శించబడిన ఈ యొక్క గోతాలు ఉండి, ఆ గోతాల్లోనేమో ఈ కాంట్రాబ్యాండ్ గాంజా ఉన్నట్లుగా అనుమానం మీద వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని వారిని విచారించగా, వీరిద్దరి పేర్లు అంటే ఈ ఫస్ట్ ఉన్న అతని పేరు మహమ్మద్ రాజు, నాన్నగారి పేరు జుమ్మరాతి, వయసు 50 సంవత్సరాలు, కులం ముస్లిము, దర్వాసి గ్రామం, జ్ఞానపూర్ మండలం, బడోహి జిల్లా, ఉత్తరప్రదేశ్. అలాగే రెండో అతను, ఈ పక్కన ఉన్న అతను మహమ్మద్ ఇమ్రాన్, నాన్న పేరు ముక్తార్ అహ్మద్, వయసు 45 సంవత్సరాలు, ముస్లిం, దర్వాసి గ్రామం, గోపీగంజ్ నగర్, సంత్ రవిదాస్ నగర్, బడోహి జిల్లా, ఉత్తరప్రదేశ్. వీళ్ళిద్దరికి తెలిసిన రాజమండ్రి, హైదరాబాద్కి చెందిన వహీద్ ఖాన్ అనే అతని యొక్క చెప్పిన దాని ప్రకారం అతను హీఈస్ ద కింగ్ పిన్ ఆఫ్ దిస్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గాంజా. అతను హైదరాబాద్లో ఉంటున్నాడు. ఈ కూడా మన పోలీసు వారు మరి వెళ్ళడం జరిగింది. పట్టుకోవడం గురించి ట్రై చేశాము, కానీ అతను పరారీలో ఉన్నాడు. తర్వాత ఈ యొక్క వహీద్ ఖాన్ చెప్పిన దాని మీద అక్కడ వంతల గాసిరాం అని ఇక్కడ మన రాజమండ్రి దగ్గర కోరుకొండ ప్రాంతంలో గుమ్మాలదొడ్డి గ్రామం, ఆ ఏరియాలో ఈ యొక్క 65 కేజీల గాంజాని ఆ ఏజెన్సీ ఏరియా నుంచి తీసుకొచ్చి వీళ్ళిద్దరికి అందజేయడం జరిగింది. ఎవరి ఉత్తర్వుల మేరకు? ఈ యొక్క వహీద్ ఖాన్ యొక్క, హైదరాబాద్ యొక్క వహీద్ ఖాన్ యొక్క ఉత్తర్వుల మేరకు ఇవ్వడం జరిగింది. దాన్ని తీసుకొని వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకువెళ్తున్నప్పుడు దాని మీద ఇన్ఫర్మేషన్ వచ్చి మనం పోలీసు ఇంటర్సెప్ట్ చేసి వీళ్ళు పట్టుకోవడం జరిగింది. ఏదైతే గాంజాకి సంబంధించిన ఈ యొక్క సెక్షన్స్ ఉన్నాయో ఆ సెక్షన్స్ ప్రకారం వీళ్ళ మీద కేసు నమోదు చేసి వీళ్ళని రిమాండ్ పంపిస్తున్నాము. అలాగే గాంజాకు సంబంధించిన ఏదైతే ఆఫీషియల్ ఫార్మాలిటీస్ ఉన్నాయో అన్నీ కంప్లీట్ చేసి మరి వీళ్ళని మన జ్యుడిషియల్ రిమాండ్ ముందు పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత వీరి మీద ఈ యొక్క షీట్స్ అవి ఓపెన్ చేసి సర్వేలెన్స్ అది బాగా పక్కా పెట్టడం, అలాగే
ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క గాంజా ఉత్పత్తి వస్తుందో ఆ యొక్క లింక్స్, అలాగేనేమో ఎక్కడికి వెళ్తుందో ఆ లింక్స్ని కూడా మరి ఇన్వెస్టిగేట్ చేసి ఈ కేసులు లింకప్ చేసి తర్వాత ఛార్జ్ షీట్ వేయడం అనేది జరుగుతుందని చెప్పి మీ అందరికీ ఈ యొక్క పత్రిక ముఖంగా తెలియపరచుకుంటున్నాను.